ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రధానాంశాలు చూస్తే, నిన్న సీఎం నాగర్ కర్నూలు జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యులతోని, కార్యకర్తలతోని మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడినట్టు ఈ యొక్క ప్రసంగంలో ప్రధానంగా కనిపించింది. అదేవిధంగా మహిళా సభ్యులను ఉద్దేశించి, మీ పాలమూరు బిడ్డ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఈ మాట సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి సభలో ప్రత్యేకంగా కనిపించింది. మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది. ప్రతిపక్ష నాయకుడు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరి వారిపైన అనేకమైనటువంటి విమర్శలతో ఉన్నటువంటి సంభాషణ ఈ యొక్క సమావేశంలో జరిగినట్టు ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రులారా, నిన్న జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. మరి అదేవిధంగా అత్యధికంగా సంగారెడ్డిలో 12 సెంటీమీటర్ల వర్షం కురియగా హైదరాబాద్లో 11 సెంటీమీటర్లు నమోదైనటువంటి వాతావరణ శాఖ ఒక బులెటిన్లో విడుదల చేసినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. కేంద్రం చొరవతోనే జల వివాదాల కమిటీ ఏర్పాటైందని బీజేపీ సంబంధించినటువంటి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మన జలాలను తాకట్టు పెట్టి బంకచర్లపై నిందల అనేటువంటి ప్రశ్నతో ఉన్నటువంటి వార్త, కేటీఆర్ సంబంధించిన వార్త కూడా ఈ పత్రికలో దాదాపు కనిపిస్తోంది. మిత్రులారా, అదేవిధంగా నిన్న జరిగినటువంటి రింగ్ రోడ్డు పైన 3 ప్రమాదాలు, 3 మృతి అయినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో ఈ వార్త ప్రచురితమైంది. పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి 3 ఏసీపీకి చెక్కినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో ఉంది. మిత్రులారా, ఇక వెలుగు దినపత్రికకు వస్తే ప్రధాన పేజీలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకోకు అనేటువంటి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ప్రధాన హెడ్డింగ్తో ఒక వార్త మాత్రం ఉంది. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక విషయానికి వస్తే, నేనే 10 ఏళ్ళలో సీఎం ఉంటా, పాలమూరు బిడ్డనే సీఎం అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క పత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. మిత్రులారా, ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, బీజేపీ ఎంపీలను ఉద్దేశించి 8 మంది ఉండి ఏం లాభం అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో కూడినటువంటి వార్త ఈ పత్రికలో ఉంది. మరి వివరణాత్మకంగా ఒకసారి చూద్దాం. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానాంశాలు సార్ చూద్దాం. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడటం న్యాయమా? రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు వినకపోతే పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని వెల్లడి. 2034 వరకు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా. జటప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన అనేటువంటి వార్త ఈ యొక్క ఈనాడులో ఉంది. 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మీ ఆలోచన నిజమైతే రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి, భీమా, కలకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరిస్తే పాలమూరు బిడ్డలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జట్రపోల్లో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటువంటి వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. మరి అక్కడకు వచ్చినటువంటి మహిళా సభ్యులు, నాయకులు, కార్యకర్తలు యొక్క బహిరంగ సభ, ఇక్కడ దామోదర రాజనరసింహ, మరి మంత్రులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. జటఫోల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమం. నెలలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయని కేసీఆర్, 2 నెలల్లో పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేస్తాం. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మహిళలకు అండగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలు విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి మాట ఈ యొక్క నిన్న బహిరంగ సభలో మాట్లాడారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. దామోదర రాజనరసింహ. పేదలందరికీ సన్నబియ్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి. రాష్ట్రాన్ని అప్లకుపగా మార్చిన కేసీఆర్, జూపల్లి కృష్ణారావు అంటున్నటువంటి నిన్న అన్నటువంటి మాటలు ఇవి. 77,561 మందికి బీటెక్ సీట్లు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం.
కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ అయినటువంటి కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త. మన జలాలను తాకట్టు పెట్టి భారత్పై నిందల కేటీఆర్ సంబంధించిన వార్త. బాలుడిని బలిగొన్న వీధి కుక్కలు పుట్టినరోజు మర్నాడే ఘటన మెదక్ జిల్లాలో విషాదమైనటువంటి వార్త. ఒకే జిల్లాలో ఒకే రోజు అనిషావలలో ఇద్దరు కార్మిక శాఖ అధికారులు బెల్లంపల్లిలో 30,000, మంచిర్యాలలో 50,000 తీసుకుంటుండగా పట్టువేద. మరి వీళ్ళే పట్టుబడిన దొరకస్తాను సిగ్గైతే అని చెప్పేసి పాపం గుడ్డను అడ్డం పెట్టుకురు. బెల్లంపల్లిలో అనిషకు చిక్కిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య, ఆమె సహాయకురాలు రాజేశ్వరి ఇక్కడ దొరికిండు. పట్టుబడిన రామ్మోహన్ అటువంటి వార్త. మిత్రులరా, యొక్క ఏసీబీకి కంటిన్యూగా మరి లంచం తీసుకుంటున్న వారు దొరుకుతున్నటువంటి విషయం, మరి పట్టుకుంటున్నటువంటి ఏసీబీ వారికి కూడా మరి ఈ సందర్భంగా ఒక థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా 50,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000 వరకు జీతాలున్నాయి. మరి ప్రజల సొమ్మే కదా మిత్రులారా ఇవన్నీ. మంచిగా కష్టపడి మంచిగా ఉద్యోగం చేయండి, మా పైసలు తీసుకొని అని చెప్తే వీళ్ళు బాగా తిన్నదరగక డబ్బులు తీసుకొని కాలు మోపిందే ఒక ఆలోచన. ఈరోజు ఎంత డబ్బు సంపాదించడం అనేటువంటి ఒక లెక్కలు క్యాలిక్యులేషన్తో ఈరోజు ఉద్యోగులు పనిచేస్తారు. కానీ మరి నిజంగా మరి ప్రజలకు పనిచేయాలి. మరి మనకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఆ ప్రభుత్వం అంటే ప్రజల నుంచే వచ్చిన డబ్బే కదా, మరి వాళ్ళకే చేస్తున్నాం కదా అనేటువంటి ఒక సదాభిప్రాయంతో ఉద్యోగులు మెదగటం లేదు. మరి వారికి ఎంతసేపు ఆలోచన ఏంటంటే ఈరోజు ఉద్యోగానికి పోయినాం, ఏమిటి ఎంత, ఈ విధమైనటువంటి ప్రశ్నలతోని వాళ్ళు విధులకు హాజరవుతారు. కానీ మరి నిజంగా మనం ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పేసి విషయం మర్చిపోతున్నారు. ఈ ఏసీబీ అసలు జిల్లాకు ఒక ఏసీబీ శాఖ ఉన్నా తప్పులేదు, మండలానికి ఒక ఏసీబీ శాఖ ఉన్నా కూడా తప్పులేదు నిజంగా చెప్పాలంటే. మరి అటువంటి ఉన్నంత కాలం ఈ యొక్క తెలంగాణ కాదు ఎక్కడైనా కూడా ఈ యొక్క దోపిడి కానీ ఈ యొక్క అవినీతి సంబంధించిన కానీ చాలా ఒక మాట చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ప్రజల నుంచి అయితే వందల సంఖ్యలో విమర్శలు వస్తున్నాయి. నిజమేనా ఇటువంటి దోపిడీ జరుగుతుందా, ఈ లంచాలు అయితే మరీ విపరీతమైనటువంటి అయినాయని చెప్పేసి ప్రజల నుంచి అనేకమైనటువంటి కుప్పలు తెప్పల ప్రశ్నలు ఈరోజు మొత్తాన్ని మీద ఈ ఏసీబీకి చెప్తున్నారంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే వారు పట్టుకుంటున్నటువంటి అధికారులకు నమస్తే అని చెప్పొచ్చు అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట మిత్రులారా. ఫిష్ వెంకట్ కన్నుమూత, ఈయన హైదరాబాద్కు చెందిన ఆయన, ఒక 100 సినిమాల్లో నటించిండు. దత్తాత్రేయ కూడా వీరి పట్ల సంతాపం తెలియజేశారు. పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. జల వివాదాలపై కమిటీలో 12 మంది క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త. చంద్రబాబు, మా ప్రాజెక్టును అడ్డుపడకు, మీకు 2 రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయి, మా ప్రాజెక్టులకు సహకరించకపోతే పోరాడైనా సాధించుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త. ఇందులో 4 గంటలు నాన్ స్టాప్ రాష్ట్రం వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం, హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన, లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి వార్త. ఫిష్ వెంకట్ కన్నుమూత అనేటువంటి వార్త ఇందులో కూడా ఉంది. బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారు, తప్పు చేసి 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారు కేటీఆర్. బా ఏం చెప్తుండే, బిర్యానీకి ఆశపడట పోయి ఆయన కోటేశ్వరట. ఇక ఇలాకే వేస్తే ఉన్న చెరువులు కూడా కథమా ఈసారి మొత్తం చెరువులు ఏముండకు మొత్తం లేఅవుట్లు అయిపోతుండే. ఎటువంటి అధికారులు దొరుకుతారు సాధారణంగా కదిలిస్తే 500 కోట్లు, ఏ ఒక్క అధికారిని కదిలించినా కూడా 500 కోట్లు దొరుకుతారు. మరి ఎంత మంచి పాలన అబ్బా. శ్రీశైలం డ్యాం రిపేర్లు టెలిమెట్రీలపైనే సీఎంలు చర్చించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన అంటున్నటువంటి వార్త ఇది. వీళ్ళ పరిపాలన లారీ వెనుక నుంచి ఢీకొట్టిన కారు, 5గురు దుర్మరణం. ఇది రింగ్ రోడ్కు సంబంధించినటువంటి వార్త ఇది. ట్యాపింగ్ లాంటి నీచమైన పనులకు కాంగ్రెస్ దూరం, కేటీఆర్ అవాకులు చెవాకులు, మంత్రి పొంగులేటి అంటున్నటువంటి మాట ఇది. సమాజంలో కల్చర్ చాలా ముఖ్యం, రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా బండి సంజయ్ అంటున్నటువంటి మాట ఇందులో ఉంది. భూదాన్ భూముల అన్యాక్రాంతంపై కమిషన్ వేస్తారా వేయరా, ఏదో ఒక విషయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఈ యొక్క భూదాన భూములు అనగానే ఆచార్య వినోబా భావే గారు గుర్తుకొస్తారు. చాలా మంది అప్పట్లో అనేకమైనటువంటి ధనవంతుల దగ్గర లేని వారికి పంపిణీ చేయాలి అన్నటువంటి, నిరుపేదలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క భూదాన ఉద్యమం ప్రారంభించారు. ఇది మొట్టమొదటిసారిగా భువనగిరి దగ్గర ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది.
అక్కడ ప్రారంభించారు. ఆ గ్రామం పేరే బూదాన పోచంపల్లి అని చెప్పేసి ఆ గ్రామానికి నామకరణం చేశారు. మరి అతను పేరు మీద కొన్ని వేల లక్షల ఎకరాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా, మరి ఇతర రాష్ట్రాల, మన విడిపోయిన రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ఈ భూములు ఉన్నాయి. కానీ కాలక్రమేణా వాటిపైన కన్నేసినటువంటి కొంతమంది పెద్ద మనుషులు, అందరూ అధికారులతో సహా ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ వారి యొక్క సంకల్పంలో ఇక అడుగు పెట్టి మొత్తం ఈరోజు ఆచార్య వినోబా భావుల భూములకు కనుమరయ్యే దిశగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు, పెద్ద పెద్దలు ఉన్నారు దీంట్లో. మరి అందు గురించి అని చెప్పేసి మరి మన ఆయన యొక్క ఆశయం ఎటుపోతుందో మీరు గమనించాల్సింది ఈ సందర్భంగా. ఇక భూదాన్ భూముల అన్యాక్రాంతపై కమిషన్ వేస్తారా వెయ్యరా అనేటువంటి హైకోర్టు ప్రశ్నిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా, వారి యొక్క ఒక గొప్ప సంకల్పం ఏ దిశగా చేరిందో. జ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. నెత్రోడిన ఔటర్ ఆదిపట్ల వద్ద ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం, 5 దుర్మరణం, కారులో మద్యం సీసాలు, ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా ఢీకొట్టిన కారు, దైవదర్శనానికి వెళ్లి మధ్యలోని వెళ్ళి ప్రమాదాలు నుజ్జునుజైన కారు అనేటువంటి వార్త ఇది. రింగ్ రోడ్ సంబంధించిన వార్త ఇది. మరి 5 చనిపోయారు చూడండి. సంపన్నే లక్ష్యంగా కోట్లలో దోపిడీ అనేటువంటి వార్త ఒకటి ఉంది. సిద్ధు మరణించాడట, కర్ణాటక సీఎం చంపేసిన మెటా అనువాదంలో తప్పు, ముఖ్యమంత్రి ఆగ్రహం, క్షమాపణలు చెప్పిన సంస్థ అనేటువంటి వార్త ఇందులో చూడొచ్చు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు అనేటువంటి, తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది, ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెడుతున్నాం కేటీఆర్ అంటున్నటువంటి వార్త ఇందులో ఉంది. 10 ఏళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎంగా ఉండటం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మా మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి, ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే, కేసీఆర్ బావిలో దూకినా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా తెలంగాణ అభివృద్ధి ఆగే ప్రసక్తి లేదు, రాబోయే 2.5 ఏళ్లలో మరో 41,000 కొలువులు భర్తీ, వర్గీకరణ ఉపకులాల పెండింగ్ తో మెడిసిన్ ఇంజన్ సీట్లు, పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబర్ 9 లోపు నిధుల మంజూరు, కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. గతంలో చేసినటువంటి 10 ఏళ్లలో అనేకమైనటువంటి దోపిడీ, గత పాలనలో కేసీఆర్ బాయిల దుంకినా, మరి ఏడ్చినా తూడ్చినా మాకేం బాధలేదు, మరి కంపల్సరిగా మేము అభివృద్ధి చేస్తాం, మరి ఆ దిశగానే మా అడుగులుంటాయి, మహిళలను కోటీశ్వరం చేయడమే మా లక్ష్యం. గతంలో చేసినటువంటి పాపాలకు కేసీఆర్ ముసలి కన్నీరు పెట్టి ఏడ్చినా తుడిచినా మాకేం కాదు, నేను మాత్రం 10 ఏళ్ళు ఉంటా, మరి ఆయన సంగతిలో చూస్తా, మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు అప్పలకుప్పగా తయారు చేసి పెట్టిండు అనేటువంటి అదే మాట విమర్శనాత్మకంగా నిన్న సభలో, బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి సీఎం గారి ప్రసంగం జరిగిందని మిత్రులారా. కొండపోత హైదరాబాద్ లో భారీ వర్షం, నగరం అతలాకుతలం అనే వార్త, బాలలకు రక్త పరీక్షలు ఈ అంగన్వాడికి సంబంధించిన వార్త, బీసీల రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ న్యాయశాల అనేటువంటిది గవర్నర్ గారికి సంబంధించిన వార్త, నగదు దొరికితే దోషిన ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు అనేటువంటి వార్త ఒకటి ఉంది. నాగారం ఐఏఎస్ భూములపై విచారణ కమిషన్ వేస్తారా అనేటువంటి వార్త. నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 8 మంది ఉండి ఏమి లాభం, తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు అనేటువంటి బీజేపీ ఎంపీలకు సంబంధించినటువంటి వార్త ఇది. తెలంగాణకు బీజేపీ నేతల ద్రోహం, నమ్మి గెలిపిస్తే నిండా ముంచుతున్నారనేటువంటి వార్త. బాబోయ్ వెనకచల్ర, ఆర్డినెన్స్ పై గవర్నర్ డైలమా, మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్, లై డిటెక్టర్ టెస్ట్ కు వచ్చే దమ్ముంది అనేటువంటిది కేటీఆర్ అంటుండు. కాదని నీ మనవడిపై ఒట్టేయగలవా కేటీఆర్, ఏం మాట్లాడుతురా. కుండపోత వాన. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తలు చదివి మీకు వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా, నమస్తే.